ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మన అడ్వర్టైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ చదువుకుంటున్నాం. అందులో మనం మోషన్ ఆన్ ది ప్లేన్ ఆఫ్ మైండ్ అన్నటువంటి చాప్టర్లో మనం నిన్న చదువుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఏర్పడినటువంటి సోలార్ సిస్టంలో ఇదేంటి, దీనిలో ఏర్పడినటువంటి కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏమిటంటే కనుక, ఇట్ ఈస్ ద రెసిడ్యూ వైబ్రేషన్ ఆఫ్ సిస్టమ్ 1, మీడియల్ పాయింట్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ సిస్టమ్ 2 అండ్ సబ్జెక్ట్ ఎనర్జీ ఆఫ్ ది ప్రజెంట్ సిస్టమ్. ఇది మనం నిన్న చదువుకున్నటువంటి పాయింట్. తర్వాత ఈ డెన్స్ ఫిజికల్ ఫామ్ అన్నటువంటి దానిలో మనకి ఏర్పడేటువంటి విజన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఇల్యూజరీ అనేటువంటి విషయం ఒకటి చెప్పారు. అంటే భౌతికమైనటువంటి వస్తు సంపద విషయములు వీటిని చూడటంలో ఒక ఇల్యూజరీ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది, ఇది తెలుసుకోండి అన్నారు. దానికన్నా పైన ఉన్నటువంటి దాన్ని ఈథరిక్ విజన్ అనేటువంటిది చెప్పారు. దట్ ఈస్ ద ట్రూ విజన్ అన్నారు. దట్ ఈస్ ద ట్రూ ఫారం అని చెప్పారు మనకి. అని చెప్పి మనకి ఏమని చదువుకున్నామంటే, నిన్న మనం సాధన అంటున్నది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రేస్ ఇంకా చక్కగా చేసుకోవడం చేత భవిష్యత్తులో ఈ ట్రూ విజన్ అంటుండే చక్కగా నిలబడిపోతుంది అందరికీ కూడా. ఇట్ మైట్ బి ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్ టు రిమెంబర్ ది అకల్ట్ ఫ్యాక్ట్ దట్ యాజ్ ద ఆటమ్స్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ పర్స్యూ దేర్ ఎవల్యూషన్, దే పాస్ ఆన్ అండ్ ఆన్ టు ఎవర్ బెటర్ ఫార్మ్స్ and eventually find their place within the eye, first of animals and then of man. సృష్టిలో ఈ భౌతికమైనటువంటి పదార్థంలో దీనిలో ఒక అప్లిఫ్ట్మెంట్ అంటున్నది వస్తుంటుంది. ఏది? ఫిజికల్ యాటమ్స్లోనే. ఫిజికల్ అంటే ఇది ఈస్ ది నేటి కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్. క్రితం సోలార్ సిస్టంలో దాని యొక్క రెసిడ్యూ అంటున్నది ప్రస్తుతం పనిచేస్తుంది అంటున్నది ఉంటుంది. కాబట్టి దీనిలో ఈ చైతన్యం అంటున్నది పనిచేస్తే నెమ్మది ఒక అప్లిఫ్ట్మెంట్ అంటున్నది భౌతికమైనటువంటి అణువుల్లో ఇది తయారవుతూ వీటిని చూడటంలోనే సృష్టి అంతా కూడా ఏర్పడుతుంది. అంటే ఏంటంటే, మనం మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువుల్ని వాటిని మెయిన్గా మనం దర్శించేటువంటి విధానం, మెయిన్గా ది ఐ ఆఫ్ ది థింగ్స్. మనం ఈ కన్ను ద్వారా లేదా ఈ ఇంద్రియముల ద్వారా మనం చోట్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం అంటుండే జరుగుతుంది. దీన్ని కొంచెం వెనక్కి వెళ్ళి మీరు చూడటం అంటుండే చేస్తే బుద్ధిమయ లోకాలతో అప్పుడు మీకు ట్రూ విజన్ అంటుండే వస్తుందని చెప్పారు. సో ప్రస్తుతం చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఈ కన్ను లేదా ఈ ఇంద్రియముల ద్వారా చోట్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం అంటుండేది ఇట్ ఈస్ ఇల్యూషరీగా చేస్తుంది. అంటే అక్కడ ఉన్నది కాకుండా అక్కడ లేనిది మనకి కనబడుతోంది. యాక్చువల్గా ఉన్నది మనం చూడట్లేదు కన్నుతోటి. దాంట్లో ఈ అణువుల్లో ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుండేది వచ్చేటికి ఈ చూడటం అనేటువంటి వాటిలో కూడా మీకు తేడాలు అనేటువంటి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ యానిమల్ అండ్ దెన్ ఆఫ్ మ్యాన్ అని అన్నారు. యానిమల్ ఈ చూడటం అనేటువంటి వాటిల్లో కొంచెం అది మానవుడి కన్నా కొన్ని దాంట్లో కొంచెం మార్పులు అనేటువంటి వస్తాయి. తర్వాత మానవుడిలోని మార్పులు వస్తాయి. యానిమల్లో 3 అని అన్నారు, మానవుడిలో 5 అని చెప్పారు మనకి. ఇవి ఏమంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ యానిమల్స్ అండ్ దెన్ ఆఫ్ మ్యాన్, దిస్ ఈస్ ద హైయెస్ట్ డెన్స్ ఫార్మ్ ఇన్ టు విచ్ దే ఆర్ బిల్ట్ అండ్ మార్క్స్ ద కన్సమేషన్ ఆఫ్ ది ఆటమ్ డెన్స్ మ్యాటర్. సో ఆటమ్ యొక్క డెన్సెస్ట్ ఫారం అంటుండేది ఇక్కడ మనం చూస్తాం. సో వీటి నుంచి ఈ అణువుల్లో ఒక అప్లిఫ్ట్మెంట్ రావడం అంటుండేది జరుగుతూ ఉండేప్పటికీ వాటిని చూసేటువంటి విధానంలో మార్పు అనేటువంటిది మనం చూస్తాం. మొదట యానిమల్స్లో మార్పు అనేటువంటిది చూస్తాం, తర్వాత మానవుడిలో కూడా ఈ మార్పు అనేటువంటిది వస్తుంది చూడటం అనేటువంటి వాటిలో. బై ద కంజంక్షన్ అండ్ ఇంటరాక్షన్ దే ఫార్మ్. అదే accurately understood, the eye is formed through the interplay of certain streams of force
and which there are 3 in animal and 5 in the human being. చూడడానికి వాటిలో 3 in animal and 5 in human being అన్నారు. అంటే మన చుట్టూతో ఉండేటువంటి భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడం వీటిల్లో ప్రధానంగా 3 ప్రిన్సిపల్స్ పనిచేస్తున్నాయి యానిమల్లో. మానవుడికి వచ్చేటికి 5 ప్రిన్సిపల్స్ పనిచేస్తున్నాయి. దాన్ని ఏమంటున్నారంటే 3 in animal and 5 in man అని అన్నారు. అంటే streams in the and 5 in the human being by their by their conjunction and interaction they form what is called the triple opening or the five-fold door out of which the animal soul or human spirit can look out upon the world illusion. ఈ వరల్డ్ ఇల్యూషన్ అన్నటువంటి దానిలో చూడాలి అంటే యానిమల్ సోల్ అన్నటువంటిదిగా చెప్పినప్పుడు 3 అన్నారు లేదా 5 అని అన్నారు. ప్రధానంగా 3 రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి అంటున్నారు. ఏమిటి అంటే ఒకటి, చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడాలంటే మీకు 3 కావాలండి అన్నారు. దాన్నే 3 కన్నులు అంటాం. ఏమిటి 3 అంటే ఒకటి ప్రజ్ఞ, 2 బుద్ధి, 3 మన యొక్క మనస్సు. ఈ మూడింటి చేత చూడటం అంటుండే చేస్తూ ఉంటే కనుక అప్పుడు మీకు ది రైట్ విజన్ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్నే 5-fold ఓపెనింగ్ అన్నది. ఈ 5-fold ఓపెనింగ్ అన్నా ఇదన్నా ఒకటే. అంటే ఏంటంటే మెయిన్గా మనం భౌతికమైన ప్రపంచాన్ని దీన్ని చూస్తూ ఉన్నప్పుడు అంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఈ బుద్ధి దానికి పైన ప్రజ్ఞ వీటిని ఈ రెండింటిని కూడా మనం కలుపుకొని మనం చూడటం లేదా మనం దర్శించడం లేదా మనం జీవించడం అంటుండేది చేస్తూ ఉండడంలో ఏం జరుగుతుందంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎథరిక్ విజన్ వీడికి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీని అంటే 5-fold డోర్ అన్నారు. ట్రిపుల్ ఓపెనింగ్ ఆర్ ది 5-fold డోర్ అన్నారు. ద ఫైనల్ రీజన్స్ వై ద స్ఫెరికల్ తర్వాత ఇంకొక రహస్యం ఏమని చెప్తున్నారంటే ఈ స్ఫెరికల్ ఫామ్గా మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా స్ఫెరికల్గా మనకు కనబడట్లేదు. అనేక షేప్స్లో మనం చూస్తున్నాం. అది ఎందుకు చూస్తున్నాం అంటే కనుక ఈ విజన్ అంటే మనకి ఎస్టాబ్లిష్ అయితే కనుక మనకు అన్నీ కూడా స్ఫెరికల్గా ఉన్నటువంటి రహస్యం మనకు దర్శనం అవుతుంది. లేకపోతే దెర్ ఆర్ వేరియస్ షేప్స్ అని చెప్తాము. బట్ వీడికి ఎప్పుడైతే ఈ విజన్ అంటున్నది ట్రిపుల్ ఓపెనింగ్ అంటున్నది జరుగుతుందో లేదా 5-fold విజన్ అంటున్నది ఎప్పుడైతే 5-fold డోర్ ఓపెనింగ్ అన్నారు దాన్నే, ఈ 5-fold డోర్ ఓపెనింగ్ ఎప్పుడైతే వీడికి ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు వీడు చూసేటువంటి వస్తువులన్నీ కూడా ఇవన్నీ కూడా స్ఫెరికల్గా ఉన్నాయన్నటువంటి వీడికి దర్శనం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీంతో మనం ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ 5th లెసన్ ఇది. ఇందులో మోషన్ ఆన్ ది ప్లేన్ ఆఫ్ మైండ్లో 5th లెసన్ అదేంటంటే మోషన్ అండ్ ది ఫామ్ బిల్డింగ్ ఇంపల్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మోషన్ అండ్ ది మెంటల్ షిఫ్ట్. అంటే మానసిక కక్షలో ఈ గమనం అంటున్నది ఎలా సాగుతోంది ఏంటి వీటి మీద మనం చదువుకుంటున్నాం. అందులో మోషన్ అండ్ ది మెంటల్ షిఫ్ట్. ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ ట్రీటైజ్ వి డెల్ట్ మనం ప్రారంభంలో మనం ఎలక్ట్రిక్ ఫైర్ వాటి గురించి కొన్ని చదువుకున్నాము. ఎలక్ట్రిక్ ఫైర్ అంటే ఏమిటి, అది అంటే భౌతికమైనటువంటి ఈథరిక్ ప్లేన్ వాటి గురించి చాలా రహస్యాలు మనకి ఎలక్ట్రిక్ ఫైర్లో మనకు చెప్పారు. అవన్నీ కూడా ఆ పాయింట్ ఇక్కడ చెప్తూ దాని నుంచి దాని నెక్స్ట్ పాయింట్కి మనకు తీసుకెళ్తున్నారు. When considering fire by friction and fiery motion of substance itself, we will only touch on some further aspects of the matter, for it is necessary that the student should bear in mind certain things. He should endeavor to ascertain the relation between the universal mind and cosmic mind. ఇక్కడ వీడు అవగాహనలో తెచ్చుకోవాల్సింది ఏంటంటే యూనివర్సల్ మైండ్, కాస్మిక్ మైండ్ ఇవన్నీ కూడా లింక్ చేసుకోవడం అంటున్నది ఇక్కడ ప్రధానం. సో యూనివర్సల్ మైండ్ ఒకటి పనిచేస్తుంది అంటే సిస్టమిక్ లెవెల్లో ఒక మైండ్ పనిచేస్తుంది, కాస్మిక్ లెవెల్లో ఒక మైండ్ పనిచేస్తుంది, హ్యూమన్ లెవెల్లో ఒక మైండ్ పనిచేస్తుంది. సో వీటిని ఎలా వీడు అనుసంధానం చేసుకోవాలి అనేటువంటి రహస్యాలు వీడికి ఇప్పుడు ఈరోజు పాఠంలో మనకు ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Which is one of the most interesting of the various bodies on account of the fiery gaseous constitution. Should also seek to bring about through meditation the mental control and alignment which will result in stabilization and responsiveness to causal impression. సో వీడు చక్కటి మెడిటేషన్ అంటే ధ్యానం అంటే చేసుకోవడంలో వీడు ఏమవుతాడంటే
అంటే ధ్యానం అంటే మనం ధారణ ధ్యాన సమాధి అంటాం చూసారు అది. సో మైండ్ ఆస్పెక్ట్ అంటున్నది వీడికి స్టెబిలైజేషన్ అంటున్నది వాళ్ళు స్థిర సుఖమాసనం అంటారు మనకి. సో స్టెబిలైజేషన్ అంటున్నది అవ్వాలి. అండ్ రెస్పాన్సివ్నెస్ టు కాజల్ ఇంప్రెషన్, ఈ కాజ్ అంటున్నది ఎక్కడైతే ఉందో అది దానికి వీడు రెస్పాండ్ అవ్వగలిగేటట్టుగా వీడు తయారవ్వాలి. అది మెడిటేషన్లో వీడు సిద్ధించేటువంటిది. ధ్యానం చేయడం చేత ఏం జరుగుతుందంటే మనకి కాజల్ ఇంప్రెషన్ అంటున్నది మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. మనకి కాజల్ ఇంప్రెషన్ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడికి ఏ కారణంగా వీడు భూమి మీద దిగి వచ్చాడు, ఏ కారణంగా సృష్టి జరుగుతోంది, ఏ కారణం కారణం అంటుండేది తెలియాలి ఎప్పుడు కూడా. కారణం తెలియకుండా మనం జీవించేస్తున్నామంట అంటే అది చాలా ఇది ఎఫెక్ట్స్ కాదు కాజల్ ఇంప్రెషన్ అంటే వీడికి ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది త్రూ మెంటల్ ప్లేన్లో వీడు మెడిటేషన్ అంటే చేసుకుంటుంటే వీడికి స్టెబిలైజేషన్ అవుతుంది, కాజల్ ఇంప్రెషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చెప్పారు. నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే వీడు అలైన్మెంట్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడం చేత ఇది సిద్ధిస్తుంది. దిస్ విల్ లీడ్ టు ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఈగోయిక్ ఇన్స్ట్రక్షన్ టు ద నెక్స్ట్ ఆన్ ది టు ద మ్యాన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. ఇది వీడికి ఈగోయిక్ ఇన్స్ట్రక్షన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఈగోయిక్ ఇన్స్ట్రక్షన్ టు ద మ్యాన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. వీడికి ఎప్పుడైతే కాజల్ అన్నటువంటి ప్లేన్లోకి వీడు వెళ్తాడో అప్పుడు వీడికి ఈగోయిక్ ఇన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ప్లేన్ ఆఫ్ ది మొనాడ్. మర్చిపోకూడదు, సెకండ్ ప్లేన్ ఆఫ్ ది మొనాడ్ యొక్క యాక్టివిటీ వీడికి సిద్ధిస్తుంది. ఇక్కడ వీడు స్టార్టెడ్కి నెక్స్ట్ ఈ లింక్ విత్ ది యుగైక్ ప్లేన్. సో మొనాడ్ ఎగ్జిస్ట్ ఇన్ 3 అని చెప్పుకున్నాం కదా మనం. సో సెకండ్ ఇస్ ఈగోయిక్, ఫస్ట్ ఇస్ మెంటల్. ఇదన్నీ మనం మన 2 days సింపోజియం చేసుకున్నటువంటి దాంట్లో కూడా ఈ పాయింట్స్ అని మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఇస్ మైండ్, నెక్స్ట్ ఇస్ ఈగోయిక్, థర్డ్ ఇస్ పైన ఉన్నటువంటిది ఇది మొనాడిక్ ప్లేన్లో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం కదా అది. సో 3 ప్లేన్స్లో ఇది మనకి ఏర్పడుతుంటుంది మొనాడ్ అనేది. అందుకని వీడు మెంటల్ ప్లేన్లో వీడు ఎప్పుడైతే సాధన అటువంటి చేస్తుంటాడో ధ్యానం చేసుకుంటుంటాడో నెక్స్ట్ వీల్ లింక్ విత్ ది ఈగోయిక్ ప్లేన్. అది జరుగుతుంది. ఈగోయిక్ ప్లేన్లో వీడు లింక్ అయ్యేటప్పటికి certain points in connection with the mental sheath require emphasizing through, though it is not our purpose to do more than all call attention to their nature under the law of correspondences. ఎప్పుడు కూడా ఈ లా ఆఫ్ కరస్పాండెన్సెస్ అంటున్నది ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే వీడు ఏ ప్లేన్లో వీడు ఉంటుంటాడో దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్లేన్స్ తోటి వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ లా ఆఫ్ కరస్పాండెన్స్ అన్నది. Law of correspondences, the student should be able to arrive at certain conclusions and judge wisely the assignment of purpose and place to the particular set of lunar pitras who form the vehicle. సో వీడికి ఏ కారణం చేతి ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్కి సంబంధించినటువంటి వెహికల్ తయారైంది అంటున్నది వీడు ఎప్పుడైతే ఈగోయిక్ ప్లేన్కి వీడు అనుసంధానం చెందుతాడో అప్పుడు వీడికి తెలుస్తుంది. ద కాజ్ ఆఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఈగోయిక్ ప్లేన్, ద కాజ్ ఆఫ్ ఈగోయిక్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ది నెక్స్ట్ హయ్యర్ ప్లేన్, దట్ ఈస్ ద మొనాడిక్ ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ది మొనాడ్. అక్కడ ఉంటుంది దీనికి సంబంధించిన కాజెస్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్కి సంబంధించిన కాజ్ ఎక్కడ ఉంటుంది, ఈగోయిక్ లోటస్లో ఉంటుంది. అది బాగా తెలుసుకోవాలి. ఈగోయిక్ ప్లేన్లో దీనికి సంబంధించినటువంటి కాజెస్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అసలు ఇఫెక్ట్స్ని చక్కగా అబ్జర్వ్ చేయగలగడం అంటుంది మెంటల్ ప్లేన్లో చక్కగా వీడు అబ్జర్వ్ చేస్తాడు. దీన్ని పట్టుకుని వీడు పైకి ఎగిరితే ఈగోయిక్ ప్లేన్లో వీడికి కాజెస్ అంటే వీడికి దర్శనం అవుతాయి. అదే the mental body is composed of only 4 types of essence, whereas the astral body and the physical are formed of 7 types. ఇవి మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఫిజికల్ ప్లేన్ is 7, astral plane is 7 and mental body is 4 అని అన్నారు ఇక్కడ. సో అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. The devas who compose this body are grouped together as the cohorts of the 4th order. ఇక్కడ పనిచేసేటువంటి దేవతలు ఏమంటారంటే cohorts of the 4th order అంటారు. cohort అంటే చోటులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళని cohorts of the 4th order. 4 subplanes of the mental plane గురించి మనకి ఇప్పుడు మాట్లాడుతున్నాం. cohorts of the 4th order. The devas who compose this body are grouped together as the cohorts of the 4th order and have a close connection with that group of cosmic lotus. సో దీనికి నేను కాస్మిక్ లైఫ్స్కి అనుసంధానాలు అని చెప్తున్నారు ఇక్కడ. cohorts of the 4th orderకి నేను కాస్మిక్ లైఫ్స్. ఇది మీరు నా ఉద్దేశం చెప్పలేదు, చెప్పుకుంటాం. నేను కాస్మిక్ ఫైర్ చదువుకున్నాను.
సో మీరు ఈ ప్లేన్స్ వేసుకున్నప్పుడు ఫిఫ్త్ సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ ఇస్ ఈగో. దాని కింద జరుగుతున్నటువంటి కథ కాబట్టి దీన్ని 4 సబ్ప్లేన్స్ అని చెప్పారు. సో ఆ పాయింట్స్ అక్కడ మనం చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే ది cohorts ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్ లింక్స్ విత్ ది కాస్మిక్ లైఫ్స్ who through the impress of their influence upon solar matter are responsible for the fact that our solar system is a system of the fourth order అన్నారు. సో కాస్మిక్ లైఫ్స్ అన్నారు అంటే కాస్మిక్ ప్లేన్లో పనిచేస్తున్నటువంటి దేవతలు వీళ్ళని లోగై క్వాటర్నర్ అని కూడా అంటారు వీళ్ళని. కాస్మిక్ లైఫ్స్ who are responsible for the fact that our solar system is a system of the fourth order. సో ఈ సోలార్ సిస్టమ్ మనకి ఏర్పడినటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే సోలార్ సిస్టమ్ ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్. అంటే ఈ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఈ ఫోర్త్ ఆర్డర్ కొహార్ట్స్ ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్ ఎక్కడి నుంచి అయితే ఇది ఏర్పడింది 4 సబ్ప్లేన్స్ ఆ ప్లేన్లో ఫస్ట్ థాట్ అంటున్నది కాస్మిక్ ప్లేన్లో స్టార్ట్ అయ్యి అదంతా కూడా దిగవచ్చు. అందుగురించి దిస్ ఈస్ ద ఫోర్త్ ఆర్డర్ అని అర్థం. ఆ ప్లేన్ నుంచి తయారైంది కాబట్టి మనం ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ని కొహార్ట్స్ ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్ లేదా ఫోర్త్ ఆర్డర్గా చెప్పారు ఈ సోలార్ సిస్టమ్ని. సిస్టమ్ ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్ దిస్ గ్రూప్ ఆఫ్ లైఫ్స్ ఈజ్ manipulated and controlled in the macrocosmic sense from cosmic mental levels via the central spiritual sun and through what is called in esoteric parlance the fourth solar cavity అని అర్థం. అంటే ఈ సోలార్ సిస్టమ్ 4th ఆర్డర్ నుంచి తయారైంది కాబట్టి దీన్ని 4th సోలార్ క్యావిటీ అన్నారు. అక్కడి నుంచి తయారై వచ్చింది, దాని యొక్క ప్రతిరూపముగా ఇది వచ్చింది. సో భావం అంటున్నది అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఇస్ ది 4th సోలార్ క్యావిటీ అన్నారు. అంటే దాని యొక్క ప్రతిరూపముగా ఈ సోలార్ సిస్టమ్ అంటున్నది ఏర్పడింది. సో ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి వీడు చక్కగా వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు. సో వీడు సాధన అటువంటి చక్కగా చేసుకుంటుంటే ఆ ప్లేన్కి సంబంధించినటువంటి కాస్మిక్ మెంటల్ ప్లేన్ దాంతో వీడికి అనుసంధానం దొరుకుతుంది. అది ఇక విషయం. ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకెళ్తున్నారు మన నెమ్మదిగా. If students will meditate upon the nature of human heart and its various divisions and particularly upon one of the walls, light upon this complex problem may be forthcoming. మీ యొక్క హృదయం లేదా గుండెకాయ దీనిలో 4 వాల్స్ ఉన్నాయి కదండి. ఈ 4 వాల్స్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ అంటే 2 ఏట్రియమ్స్ 2 వెంట్రికల్స్ వీటిలో జరుగుతున్నటువంటి యాక్టివిటీని మీరు చక్కగా అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మీకు సోలార్ సిస్టమ్ యొక్క ఈ 4th ఆర్డర్కి సంబంధించినటువంటి రహస్యం మీకు తెలుస్తుందండి అంటున్నారు. అంటే ఫస్ట్ ఈ గుండెకాయలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ ఏమిటి, ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి రక్తం అంతా కూడా రైట్ ఏట్రియంకి చేరుతుంది. రైట్ ఏట్రియంలో రక్తం అంతా ఒక చోటకి చేరబడి అక్కడి నుంచి ఉన్నటువంటి రక్తం మళ్ళీ రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అన్ని దేహ భాగంలోకి ఇది వెళుతుంది. ఇది ఇక్కడ 4 వాల్స్లో జరుగుతున్నటువంటి కథ. ఇది అందరికీ తెలిసినటువంటి కథ. దాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానం చేయండి అంటున్నారు. దీన్ని ధ్యానం చేస్తే సోలార్ సిస్టమ్ యొక్క 4th ఆర్డర్ యొక్క రహస్యాలు మీకు తెలుస్తాయండి అంటున్నారు. అంటే సృష్టిలో ఈ మూల ప్రకృతి మూల పదార్థం ఇదంతా ఎక్కడైతే ఉందో దానంతా కూడా ఒక సంకల్పం అంటున్నది ఏర్పడి అదంతా కూడా ఒక చోట చేరుతుంది. ఆ సంకల్పం అంటున్నది ఏర్పడిన తర్వాత దానికి ఏర్పడినటువంటి దానికి కోరిక అంటున్నది ఏర్పడుతుంది. అంటే ఏమవుతుంది అక్కడి నుంచి అది ఆ కోరిక అంటున్నది ఏర్పడేవాడికి ఆ మూల ప్రకృతి పదార్థం ఒక రూపం చెందుతుంది. ఆ రూపం చెందినటువంటిది దానికి కావాల్సినటువంటి విధానం కానీ దానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి అది బహిర్గతం అవ్వడం అంటుండి జరుగుతుంది. సో రక్తం అంటున్నది అనేక ప్రదేశంలో ఉంటున్నదంతా కూడా హృదయంలో చేరుతుంది, రైట్ ఏట్రియము. అక్కడి నుంచి అదంతా ఒకచోట చేరబడిపోయిన తర్వాత అదంతా కూడా రైట్ వెంట్రికల్లోకి వచ్చి అక్కడ ప్రెషర్ బిల్టప్ అయ్యి అంటే దాన్ని కోరిక, ఇది శుద్ధమైనటువంటి కోరికగా తయారవడం అటువంటి జరగాలి. సో కోరిక ఇట్ షుడ్ బి ఇన్ బెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది జరగబడి అది చక్కగా అది ఎస్టాబ్లిష్మెంట్కి కావాల్సినటువంటి లెవెల్లోకి లెఫ్ట్ ఏటీఎంలోకి తీసుకురాబడుతుంది. అంటే ఏమంటే దాన్ని వైటాలిటీ అటువంటిది యాడ్ అవుతుంది. అక్కడ ఏర్పడినటువంటి కోరికకి
వైటాలిటీ దాన్ని ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అంటాం. ఇక్కడ ఉన్నది దాన్ని వైటాలిటీ అంటే వైటల్ ప్లేన్, దట్ ఈస్ ది ఎథరిక్. అది తయారవుతుంది. అది తయారుడికి అక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్లోకి రావడం అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి రక్తం అంతా కూడా చక్కగా దానికి అది ఎక్కడికి చేరాలి ఏమిటి ఆ ఫోర్స్ అంతా కూడా దానికి అక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. గుండెలో లెఫ్ట్ వెంట్రికల్లో దానికి కావాల్సినటువంటి అంటే ఈ రక్తం ఇక్కడ ఉన్నటువంటిది ఎక్కడికి వెళ్ళాలి, ఉదాహరణకి పాదంలో బొటన వేలు చివరికి వెళ్ళి ఇది రావాలి, అంత ప్రెషర్ అది ఇస్తుంది. లేదా మెదడులో పలానా సెల్స్కి వెళ్ళి ఈ రక్తం మళ్ళీ కిందకి రావాలి. సో ఆ ప్రెషర్ అంతా ఇచ్చేటువంటిది ఓన్లీ లెఫ్ట్ వెంట్రికల్, నాట్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్. సో ఈ వైటాలిటీ అంటున్నది యాడ్ అయ్యి వచ్చినటువంటి దానికి ఒక చక్కటి దిశానిర్దేశం అంటున్నది ఏర్పడి ఎథరిక్ ప్లేన్లో దానికి కావాల్సినటువంటి అవుట్పుట్ అంటున్నది మీరు చూసేటువంటిది లెఫ్ట్ వెంట్రికల్లో, దట్ ఈస్ ది ఫిజికల్ ప్లేన్లో మనం భౌతిక అంటున్న పదార్థంలో దాన్ని చూస్తున్నాం. ఇది జరుగుతుంది మన హార్ట్లో. దీన్ని బాగా ధ్యానం చేయండి. ఈ రహస్యాన్ని బాగా ధ్యానం చేస్తే సృష్టిలో ది ఫోర్త్ ఆర్డర్గా ఏదైతే ఏర్పడుతుందో దాని యొక్క రహస్యాలు ఎడుకు నిలబడతాయి. దీన్నే 4 సప్లైన్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్గా దీన్ని ధ్యానం చేయండి. నెక్స్ట్ దీన్ని హయ్యర్ మెడిటేషన్. సో ఉదయం ఇది నిజంగా చాలా అద్భుతం, ఎంతో లోతైనటువంటి ధ్యానాలు ఇవన్నీ కూడా. అలా మీరు కూర్చొని ఎవరికైనా సరే చక్కటి సర్క్యులేషన్ అటువంటిది ఎస్టాబ్లిష్ అంటే అలా కనులు మూసుకుని సృష్టి దీన్ని కోరిలేట్ చేసుకుంటే ధ్యానం చేయించండి వాడి చేత. వాడికి ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఈ మెడిటేషన్ తోటి చక్కగా అలా సాల్వ్ అయిపోతాయి వాడికి. చక్కగా ఈ ధ్యానం చేయాలంటే సృష్టిలో ఎలా సృష్టి అంటే ఏర్పడుతుంది, తనలో రక్తం ఎలా శుద్ధి అయి మొత్తం అన్ని దేహ భాగాలకి వస్తుంది, అలా ధ్యానం చేయండి అంతే. చక్కగా అలా ఇంకా వీలైతే ఒక ఎత్తైన ప్రదేశాలకి ఒక పుణ్యక్షేత్రాలకి వెళ్ళాం అనుకోండి, అక్కడ అలా కూర్చోండి కాసేపు ఊరిని దర్శనం చేసుకుంటాం. ఇదంతా బాగానే ఉంది, అక్కడ ప్రసాదం కొనుక్కున్నాం, తిన్నాం, దర్శనం బాగా దిస్ ఆల్ ఫైన్. అదంతా అయిపోయిన తర్వాత ఆ దైవాన్ని హృదయంలో ఎస్టాబ్లిష్ చేసేసుకోవాలి మనం అక్కడ ఉండంగానే. అంటే ఏం చేయాలి, ఒక 10 నిమిషాలు అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ ఇంకో టెంపుల్ పరిగెట్టండి కాదని కాదు, ఒక 10 మినిట్స్ అక్కడ కూర్చోండి. 10 మినిట్స్ 5 మినిట్స్ ఏదో కాసేపు అలా ధ్యానం చేయండి. ఆ దైవం యొక్క మూర్తిని మీ హృదయంలో ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఈ ధ్యానమునకు సంబంధించినటువంటి విధంగా దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో చక్కగా మీ హృదయంలోకి అలా ప్రవేశిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈగోయిక్ ప్లేన్లోకి చక్కగా అప్లిఫ్ట్ అవ్వబడటం ఇదంతా చాలా సులభం అయిపోతుంది. అది ఇక్కడ ఇన్ని రహస్యాలు ఉంటాయి. మనం గురించి పుణ్యక్షేత్రాల దర్శనం అయినా కానీ ఇవన్నీ పెట్టుకోవడం, ఎందుకంటే ఇది మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇప్పుడు మన లైఫ్లో. సో ప్రస్తుతం పాయింట్ మనకి ఏమని చెప్తున్నారంటే ఇది వీడి యొక్క హార్ట్ యొక్క వాల్స్గా ఇది ధ్యానం చేయండి అన్నారు. ఫోర్ స్టేజెస్లో ఇది జరుగుతుంది మనకి. దాన్ని 4 వాల్స్గా చెప్పారు. మెంటల్ ప్లేన్లో 4th ఆర్డర్గా ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని 4 వాల్స్గా మీ హృదయంలో ఇది ఏర్పడుతుంది. సో కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఏం జరుగుతుంది దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని తెలుసుకోండి చక్కగా. తర్వాత కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో ఏం జరుగుతుంది, కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఏం జరుగుతుంది, దీన్ని చక్కగా ఇదంతా ధ్యానం చేసుకుంటే మీకు చక్కగా చేస్తారు. ఇది ఒక ధ్యానం. ఇంకొక ధ్యానం ఏంటి, ఓన్లీ మెంటల్ ప్లేన్లో కాస్మిక్ 4th ఆర్డర్. సో కాస్మిక్ మెంటల్ ప్లేన్లో 4 సబ్ప్లేన్స్లో జరుగుతూ ఉండేటువంటి కథ ఏమిటి అది ధ్యానం చేయడం. అక్కడి నుంచి కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్కి రావడానికి ముందు అక్కడ ఏం జరుగుతుంది దాన్ని నేను హార్ట్కి లింక్ చేసుకోండి అని చెప్తున్నారు. అదేంటో అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కనుక. సో life is manipulated and controlled in the macrocosmic sense from cosmic mental levels via the central spiritual sun and through what is called in esoteric parlance the 4th solar activity. If students will meditate upon the nature of the human heart and its various complex, there is a constant inflow of energy from those great entities on cosmic mental levels. There is great inflow of energy. ఎవరు చెప్పారు రక్తం అంతా కూడా హృదయంలోకి రమ్మని అంటే ఒక కాస్మిక్ ఎంటిటీ అంటున్నది పనిచేస్తుందండి. ఎనర్జీ అంటున్నది అంతా కూడా ఎక్కడి నుంచో చోట్ల నుంచి అలా డౌన్ పోర్ అవుతుంది. అది ఒక రహస్యం తెలుసుకోండి. కాస్మిక్ ఇన్ఫ్లో ఆఫ్ ఎనర్జీ, కాన్స్టెంట్ ఇన్ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దోస్ గ్రేట్ ఎంటిటీస్ ఆన్ కాస్మిక్ మెంటల్ లెవెల్స్. కొంత గ్రేట్ ఎంటిటీస్ అంటుంటే వాళ్ళ చోట్లో పనిచేస్తున్నారండి. ఆ ఎంటిటీస్ అక్కడ పనిచేస్తుండడం చేత ఏమవుతుందంటే ఇన్ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటున్నది కాస్మిక్ ప్లేన్లో జరుగుతుంది, నాట్ సిస్టమిక్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ కాస్మిక్ లెవెల్ అక్కడ జరుగుతుంది. అంటే ఆర్బీఐకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ రహస్యం చెప్తున్నారు. ఇన్ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఆన్ కాస్మిక్ మెంటల్ లెవెల్స్. దిస్ ఇన్ఫ్లో
is the very life itself of the solar units. This inflow is the very life itself of the solar units, who are the sum total of the four lower subplanes of the mental plane. ఈ సోలార్ యూనిట్స్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా ఈ మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి ఫోర్ సప్లైన్స్. అంటే ఏమిటి? సోలార్ యూనిట్స్ అంటే సౌర ప్రజ్ఞలో పనిచేస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్మిక్ ప్లేన్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి దేవతలు వాళ్ళు. సో వాళ్ళని సోలార్ యూనిట్స్ అన్నారు. సో the solar units, inflow of very life itself on the solar units, who are the sum total of four lower subplanes of the mental plane, and consequently the life of the individual units who form the mental bodies of all human beings. మన యొక్క మెంటల్ బాడీస్ ఆఫ్ ఆల్ యూనిట్స్కి ఫారం అవ్వడానికి ఈ సోలార్ యూనిట్స్ అన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఈ సోలార్ యూనిట్స్ అన్నటువంటి వాళ్ళు మెంటల్ బాడీస్లోకి అక్కడ దిగడం చేత వీడికి బాడీ, మెంటల్ బాడీ అంటున్నది కట్టుకుంటాం. సోలార్ యూనిట్ లేదనుకోండి, మెంటల్ బాడీ కట్టుకోదు. అంటే మీకు ఈగోయిక్ ప్లేన్లో నుంచి అంటే మన యొక్క భావం, ఆలోచన కన్నా పైన ఎక్కడ ఉంది? ఈగోయిక్ ప్లేన్లో ఉంది. ఆ ఈగోయిక్ ప్లేన్లోకి దిగింది కాబట్టి దానికి ఆలోచన అంటున్నది ఏర్పడుతుంది. అంటే మనకు అసలు ఒక థాట్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముందు ఇది ఎక్కడ ఉందంటే ఈగోయిక్ ప్లేన్లో. అక్కడ ఉన్నటువంటిది అక్కడ ఉంది కాబట్టి దానికి ఆలోచన అంటున్నది ఏర్పడుతుంది, లేకపోతే ఆలోచన ఏర్పడడానికి ఛాన్స్ లేదు. దీనికి సంబంధించిందే మనకు ఒక కథ చెప్తారు. ఏమని చెప్తారు? ఋషులు వీళ్ళందరికీ ఏదో సందేహం కలిగింది. సందేహం కలిగేటికి వాళ్ళందరూ కూడా వెళ్ళి మనం దీని విషయాన్ని వెళ్ళి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అడుగుదాం అని వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి చేరతారు. చేరినప్పుడు ఆ సందేహం వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అడుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమంటారంటే, ఈ సందేహం మనం నాన్నగారిని అడిగి తెలుసుకోవాలి కనుక మనం నాన్నగారి దగ్గరికి వెళదాం అని వీళ్ళందరినీ పదండి అంటాడు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకుని ఆయనేమో పికాకు మీద, నెమరి మీద ఆయన ఎగురుకుంటూ ఆయన పైన వస్తుంటే వీళ్ళందరూ కింద సరే నడుచుకుంటూ కైలాసం చేరతారు. కైలాసం చేరినప్పుడు అప్పుడు శివుడిని ఇదే ప్రశ్న అడుగుతారు. ఇదే ప్రశ్న అడిగినప్పుడు అప్పుడు శివుడు అంటాడు, మీకు ఎప్పుడైతే ఈ భావం కలిగిందో అదే సమయంకి పార్వతీదేవి నన్ను ఈ ప్రశ్న అడిగింది అని చెప్పి అప్పుడు దానికి సమాధానం చెప్తాడు. అంటే ఏంటి? కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఫస్ట్ అక్కడ ఏర్పడింది కాబట్టి దానికి రూపం అంటున్నది ఇక్కడ ఏర్పడింది. సో మీకు ఇక్కడ థాట్ రావడానికి ఏంటి జరిగింది? పైన అక్కడ ఈగోయిక్ ప్లేన్లో ఫస్ట్ అక్కడ ఇది ఏర్పడింది. దాన్ని ఏమన్నంటే దాన్ని సోలార్ యూనిట్ అన్నారు. సోలార్ యూనిట్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి దేహం కట్టుకుంటుంది. అంటే ఏంటి? దానికి మిగిలిన ఈ ఫోర్ సప్లైన్స్ దానికి రూపం అంటున్నది మెంటల్ ప్లేన్లో ఇస్తాయి. అది ఆ కథ చెప్తున్నారు మనకి. Of all human beings, it will be apparent to all careful students that on all the planes, the fourth subplane has a peculiar and close relation to the fourth creator hierarchy, that of the human monads. And this is peculiarly the case in connection with the mental body. Through the medium of the mental body ki ఈ ఫోర్ సప్లైన్స్ అన్నారు కదండి. ఎప్పుడైతే ఫోర్ అనేటువంటిది వచ్చిందో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటున్నది మీకు వెంటనే అది పెరిగిపోవాలి. ఫోర్ అంటున్నది దాన్ని లా ఆఫ్ కరస్పాండెన్సెస్ అంటారు. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీకి ఈ ఫోర్ సప్లైన్స్కి దెర్ ఇస్ లింక్ అప్. సో మానవుడు ఈజ్ ఫోర్ సప్లైన్స్, ఫోర్త్ ప్లేన్ దట్ ఈస్ ఏథర్, అండ్ ఫోర్త్ ఇదంతా చెప్తారు. ఫోర్త్ సప్లైన్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ ఈజ్ ఈథర్. Fourth subplane of the cosmic mental plane is the Bodhic plane. So దాని నుంచి బౌద్ధిక్ ప్లేన్ నుంచి ఈ ఫోర్ ప్లేన్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్కి వీడికి లింక్అప్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఆ లా ఆఫ్ కరస్పాండెన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో విత్ ది మెంటల్ బాడీ త్రూ ద మీడియం ఆఫ్ ది ప్లేన్ నెంబర్ అండ్ ది సబ్ప్లేన్ నెంబర్. ప్లేన్ నెంబర్ ఏమిటి? మెంటల్ ప్లేన్ నెంబర్ ఇస్ 5. Subplane number is 4, that is 9. That is the plane of initiation. సో వీటికి ఇనిషియేషన్ అనేది ఎక్కడ అవ్వాలి? ఈ ప్లేన్లో అవుతుంది. అది మీరు ఈ రకంగా చెప్పుకున్నప్పుడు ఇది 9. కన్ఫ్యూజ్ అవ్వాలంటే నెక్స్ట్ ఆస్పెక్ట్. మేషన్ నుంచి ధనస్సు 9. అందు నుంచి ధనస్సులో వీడు డిసైబుల్గా తయారవుతాడు. వీడు ఇనిషియేషన్ వీడు అర్హుడుగా ఇక్కడ పిలుస్తాడు.
ఇక్కడ వీడికి ఇది ఏర్పడుతుంది. అందుకని ధనుసు రాశిగా చెప్తున్నప్పుడు అలా మనకు చెప్పుకుంటూ వస్తారు అక్కడ మనకి. ఇప్పుడు మకరానికి చేరేవాడు వీడికి ఇనిషియేట్ అవుతాడు వాడు. దానికి సంబంధించినటువంటి డిసైపుల్, యాక్సెప్టెడ్ డిసైపుల్ అయ్యేటువంటి దాంతో కూడా వీడు ధనుసు రాశి. దట్ ఈస్ ద నెంబర్ 9. సో 9 నెంబర్ అని చెప్పడంలో ఏంటంటే నెంబర్ 5 ఇస్ ఫిఫ్త్ ప్లేన్ ఇస్ ది మెంటల్ ప్లేన్. అంటే మీరు పైనుంచి రావాలి దయచేసి, ఇప్పుడు కొంచెం అది అర్థం చేసుకోండి. పైనుంచి వచ్చినప్పుడు ఫిఫ్త్ ప్లేన్ ఇస్ ది మెంటల్ ప్లేన్, అందులో ఫోర్త్ సప్లైన్, దట్ ఈస్ ద 4. సో 5 + 4 = 9. సో ఇప్పుడు కూడా నవ అన్నటువంటి నెంబర్ని ఎక్కువగా ఇది ఇనిషియేషన్కి ఇది చెప్పబడినటువంటి నెంబర్. దీని గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు 9. The possibility of initiation for the human being becomes the fact and that particular form of activity which distinguishes his progress is brought about. There are therefore two main streams of energy responsible for the form of the mental bodies, mental sheets. Two main streams of energies. ఇవి మెంటల్ షీట్స్ ఫామ్ అవడానికి టూ మెయిన్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీస్ అటువంటి వర్కౌట్ అవుతున్నాయి ఇక్కడ. అందులో ఫస్ట్ ఏంటంటే that emanating from the fourth subplane of the cosmic mental plane, including consequently the remaining 3 subplanes. Fourth subplane of the mental plane అక్కడ ఒకటి ప్లస్ 3 రిమైనింగ్. సో మన యొక్క మెంటల్ షీట్ అంటే తయారవడానికి ఒకటి కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి కావాలన్నటువంటి ఒక బీజం అనండి, లేదా ఒక పదార్థం అనండి, లేదా ఒక ఎనర్జీ అనండి, ఎలా మీరు అర్థం చేసుకున్నా సరే కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి ఒకటి దిగుతుంది వీడికి మెంటల్ ప్లేన్లోకి. అదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, that emanating from the aggregate of those lives who form the fourth creative hierarchy. సో అక్కడి నుంచి ఒకటి, ఇంకొకటి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ, వీళ్ళ నుంచి ఒకటి. As we know, the esoteric number of this hierarchy is 9. The exoteric number is 4. Esoteric number is 9. Exoteric number is 4 అని అన్నారు. ఎందుకు ఇలా అన్నారు, నేను అది మీకు ఇప్పటికి అవగాహన వచ్చేది. ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మనం ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం. ఎందుకు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఎసాట్రిక్ నెంబర్ ఇస్ 9, ఎక్సాట్రిక్ నెంబర్ ఇస్ 4 అని అన్నారు. అని గురించి అది మీరు అవగాహన చేసేసుకోండి. ఇట్ ఈస్ ద బ్లెండింగ్ ఆఫ్ దీస్ టూ స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ within the confines of 3 worlds results in the progressive activity of man. సో ఈ రెండింటి యొక్క 2 స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ అంటున్నది మానవుడి యొక్క ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఆఫ్ మ్యాన్కి రెండు కూడా దోహదవుతున్నాయి. అది తెలుసుకోండి అన్నారు. When this is coupled with the self-engendered action of the individual atoms of any sheath, we have spiritual progressive motion. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడు స్పిరిచువల్ ప్రోగ్రెసివ్ మోషన్ అనేది ఎస్టాబ్లిష్. అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అక్కడ పనిచేయడం ఒకటి, కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఉన్న 4 సబ్ప్లేన్స్కి కావాల్సినటువంటి బీజం వీడికి దొరకడం ఒకటి. దీని చేత ఏమవుతుందంటే ఒక ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అంటున్నది, ఒక థర్డ్ యాక్టివిటీ అంటున్నది అక్కడ జరుగుతుంది. ఫోర్త్ ప్రోగ్రెసివ్ స్పిరిచువల్ ప్రోగ్రెసివ్ మోషన్ అన్నారు దాన్ని. అంటే ఒక అణువులో 3 యాక్టివిటీస్ అన్నారు మనకి. ఒకటి ఎలక్ట్రాన్ చేసేటువంటి పని ఒకటి, ప్రోటాన్ చేసేటువంటి పని ఒకటి. ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఒక థర్డ్ యాక్టివిటీ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది అని చదువుకున్నాం. దాన్ని ఏమన్నారంటే అది అక్కడ ఆ రకంగా చెప్పారు. మనం అంతకుముందు పాఠాలు చెప్పుకున్నప్పుడు 3 రకాల పరిభ్రమణలు ఉంటున్నాయండి అన్నారు. ఒకటి తన చుట్టూ తాను తిరగడం, ఇంకొకటి సూర్యుడి చుట్టూ తిరగడం, ఇంకొకటి మొత్తం కలిపి ఇంకొక దాని చుట్టూ తిరగడం అన్నారు. దాని ఏమంటే స్పిరిచువల్ ప్రోగ్రెసివ్, స్పైరల్ ప్రోగ్రెసివ్ మోషన్ అని అన్నారు దాన్ని. అది అక్కడ అలా చెప్పారు. ఇక్కడికి వచ్చేటికి ఇలా చెప్తున్నారు, స్పైరల్ ప్రోగ్రెసివ్ మోషన్ అన్నారు దీన్ని. దిస్ ఈస్ ట్రూ మ్యాక్రోకాస్మికల్లీ అండ్ మైక్రోకాస్మికల్లీ ఫర్ ద యాక్టివిటీ ఆఫ్ ది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. Our seven systemic planes is largely dependent upon the coordinated activity of certain force manifestation which might be enumerated as follows. సో ఇది మ్యాక్రోకాస్మిక్ గాను మైక్రోకాస్మిక్ గాను ఇది నిత్యము జరుగుతూ ఉన్నటువంటి కథ ఇది. అందు గురించి ఇది మైక్రోకాస్మిక్ అనగానే ఈ స్పైరల్ ప్రోగ్రెసివ్ మోషన్ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటే మన యొక్క సోలార్ సిస్టంలో ఉండేటువంటి 7 ప్లేన్స్. దానిలోనంటే మన యొక్క సౌరమండలంలోనూ ఈ కథ ఉందండి, స్పైరల్ ప్రోగ్రెసివ్ మోషన్ ఉంటుంది కథ. అదే ఇప్పుడు 3 మనం చెప్పేసుకున్నాం కదా, అదే అక్కడను ఈ కథ ఉందండి అని చెప్తాను. సో ఇక్కడ విచ్ మైట్ బి ఎన్యూమరేటెడ్ యాజ్ ఫాలోస్. అది ఏమిటంటే ఇక్కడ పాయింట్స్ చెప్తున్నటువంటి దీంట్లో that of the fourth creative hierarchy who in their aggregate form the force center. Aggregate center form the force center. So the fourth creative hierarchy and who in their aggregate form the force centers. ఈ ఫోర్స్ సెంటర్స్
లో ద్వారా అంటే మన దేహంలో కానీ వీటి మెంటల్ ప్లేన్లో ఈ ఫోర్స్ సెంటర్స్ అనుకుంటూ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ఫోర్స్ సెంటర్స్ ద్వారా వీళ్ళు పనిచేస్తుంటారు. ఈ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు ఫోర్స్ సెంటర్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళు పనిచేస్తుంటారు మనలో. అంటే మనలో ఈ భావం అనేటువంటిది కల్పించడానికి కానీ ఆ భావం వెంట మనం పనిచేయడం కానీ వీటన్నిటికీ కారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ. The emanating influences of fourth cosmic ether, the Buddhi plane, upon which is dependent throughout the system of the manifestation of that which is tangible and objective. ఈ సౌరమండలం అంతా కూడా ఫోర్త్ కాస్మిక్ ఈథర్ నుంచి వచ్చిందండి. అంటే ఫోర్త్ కాస్మిక్ ఈథర్ అంటే ఫోర్త్ సప్లైన్, దట్ ఈస్ ద బుద్ధి ప్లేన్ ఆఫ్ ది సిస్టమిక్. అది చెప్తున్నారు. దాన్ని ఒక రహస్యం చెప్తున్నారు. దట్ ఈస్ ఫోర్ కదా, అందుకే ఆ పాయింట్ ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్నే బుద్ధి ప్లేన్ అన్నారు. అపాన్ విచ్ ఈస్ డిపెండెంట్ త్రూఅవుట్ ద సిస్టమ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ విచ్ ఈస్ టాంజిబుల్ అండ్ ఆబ్జెక్ట్. ఇదంతా కూడా ఫోర్త్ కాస్మిక్ ఎథర్ నుంచి దిగి వచ్చింది కదా, సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ సంబంధించిన పదార్థం అంతా కూడా. అందురించి ఇదంతా బుద్ధిమయ లోకములో దీనికి సంబంధించినటువంటి అంత రహస్యం అంతా ఉంటుంది. అది అది చెప్తున్నారు. థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ద ఓపెనింగ్ అప్ both macrocosmically and microcosmically of the fourth aspect of the solar and human egoic lotus. This is the revelation of the jewel in the lotus. Fourth opening అన్నారు. Fourth aspect of ఏమన్నారు? The opening up both macrocosmically and microcosmically of the fourth aspect of the solar and human egoic lotus. Fourth aspect. సో egoic lotus గురించి చాలా క్లాసెస్ మనం గతంలో చెప్పుకున్నది. సో ఫోర్త్ ఓపెనింగ్ అంటున్నది ఒకటి ఉంటుంది అందులో. సో త్రీ ఓపెనింగ్స్, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. వీటిలో ఒక్కొక్క దానికి మూడు మూడు దళాలు ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ అన్నారు, ఇంకొకటి లవ్ అన్నారు, ఇంకొకటి సాక్రిఫైస్ అన్నారు. ఇవి మూడు దళాలు ఒక్కొక్క ప్లేన్లో. ఇలా మూడు మూడు 9 అయిపోతాయి. 9 దాన్నే ఈ 9నే 9th ఇనిషియేషన్గా చెప్తారు. తర్వాత లోపల బడ్ ఇన్ ద లోటస్ అంటారు. ఆ బడ్లో 3 దళాలు ఉంటాయి. అవి విచ్చుకోవాలంటే డైరెక్ట్ ఆయన యొక్క అనుగ్రహం ఉంటాయి. ఇవి ఇక్కడ దాకా వీడు చేయవలసినటువంటి సాధన చాలా ఉంటుంది. దాని గురించి చెప్పినటువంటి కథ మనకి ఫస్ట్ వీడు ఫిజికల్ ప్లేన్లో, ఆస్ట్రల్ ప్లేన్లో, మెంటల్ ప్లేన్లో వీడు ఒకటి నాలెడ్జ్ అన్నారు, లవ్ అన్నారు, సాక్రిఫైస్ అన్నారు. ఈ దళాలు వీటికి పేర్లు. సో ఇట్లా ఇలా చేసుకుంటూ వచ్చింది. ద ఫోర్త్ ఓపెనింగ్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆ ఈగోయిక్ లోటస్ బడ్, లోటస్లో ఉండేటువంటి బడ్లో ఓపెనింగ్ అంటుంటుంది ఫోర్త్ ఓపెనింగ్. దట్ ఈస్ ఈ 3 ఓపెనింగ్స్ ఇక్కడ జరుగుతాయి. 3 3 9, 3 చుట్టాలుగా ఉంటుంది ఇది. 3 3 9 అంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వీడికి ఇనిషియేషన్ అంటుంది ఇది అయినట్టు. అప్పుడు వీడు ఆ ఫోర్త్ అంటుండే దాంట్లో ఇప్పుడు పెడతారు. ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ ద ఫోర్త్ ఓపెనింగ్ అన్నారు దాన్ని. అది 3 ఆస్పెక్ట్స్ త్రూ ద మీడియం ఆఫ్ సబ్స్టెన్స్, దట్ ఈస్ ది కంప్లీషన్ ఆఫ్ ఈగోయిక్. అప్పుడు ఆ ఫోర్త్ ఓపెనింగ్ ఎప్పుడైతే అవుతుందో ఈ జ్యువెల్ ఇన్ ద లోటస్ అంటుండే వీళ్ళు చక్కగా మణి, ఆ మణి అండ్ మైక్రోకాస్మికల్ ఇన్ ద పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఆఫ్ ది 3 ఆస్పెక్ట్స్ త్రూ ది మీడియం ఆఫ్ సబ్స్టెన్స్. కోఆర్డినేషన్ ఆఫ్ 3 ఆస్పెక్ట్స్ త్రూ ది మీడియం ఆఫ్ సబ్స్టెన్స్. ఇది కోఆర్డినేట్ యాక్టివిటీ అంటారు దీన్ని. ఒక దాంట్లో నుంచి ఒక దళాలు ఎలా ఉంటాయి, ఏ ఏ దేనికి అదిగా ఉండదు. దయచేసి అర్థం చేసుకో. ఒక పువ్వులో దళాలు ఎలా ఉంటాయంటే ఒక వైపు అది కింద కొట్టింది ఇంకొక వైపుకి ఇంకొక పువ్వులోకి తీసుకెళ్లేటట్టుగా ఉంటుంది. అదే ఇంకొక దళంలోకి తీసుకెళ్లేటట్టుగా ఉంటుంది దళాలు, పువ్వులో ఉండేటువంటి దళాలు. సో దట్ ఈస్ హౌ దాని ఏమన్నా కోఆర్డినేషన్ అన్నారు. అంటే ఈ మెట్టును ఎక్కితే ఇంకొక మెట్టు అది ఎక్కిస్తుంది. ఇటువైపు మీకు కిందకు ఉంటుంది, ఇంకో పక్కకు వచ్చాక అది ఇంకొక దళంకి తీసుకెళ్తుంది. ఆ దళం ఏం చేస్తుంది మళ్ళీ అది అది దీనిలోంచి తీసుకున్నటువంటిది నెక్స్ట్ దళానికి అందజేస్తున్నట్టుగా ఉంటుంది. అలా ఒక్కొక్క దళం వీడిని అలా లోపలికి అలా తీసుకెళ్తాయి. పువ్వు అంత ధ్యానం చేయాల్సినది ఎంతో ఉంటుంది ఒక పుష్పంలో. సో దాని ఏమన్నా కోఆర్డినేషన్ అన్నారు దాన్ని. కోఆర్డినేషన్, కంప్లీషన్ ఆఫ్ హ్యూమన్ కంప్లీషన్ ఆఫ్ లోగైక్ పర్పస్ అన్నారు దాన్ని. 3 ఆస్పెక్ట్స్ త్రూ ది మీడియం ఆఫ్ సబ్స్టెన్స్ అన్నారు. ఈ మీడియం ఆఫ్ సబ్స్టెన్స్లో ఈ 3 ఆస్పెక్ట్స్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ద కంప్లీషన్ ఆఫ్ లోగైక్ పర్పస్ అవుతుంది, విచ్ ఈస్ దట్ ఆఫ్ ది ఫోర్త్ గ్రూప్. ఫోర్త్ గ్రూప్ యొక్క యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది. ఆ ఫోర్త్ గ్రూప్ దాకా తీసుకొచ్చి అందివ్వడం అంటున్నది ఈ 3 లోగైక్ పర్పస్ అది ఫినిష్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ గ్రూప్ అన్నటువంటి వాళ్ళు పనిచేస్తారు. ఇట్ మైట్ బి ఎక్స్ప్రెస్డ్ అదర్వైజ్, దాన్నే ఇంకొక రకంగా మనం చెప్పుకోవచ్చు. వెన్ ఆల్ ఈస్ నోన్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫోర్త్ డైమెన్షన్ ఎగ్జిస్టెన్స్, దెన్ ద ఫోర్త్ ఆర్డర్ with the fifth will complete the sacred 9. Fourth order
with the fifth will complete the sacred nine. దాన్ని 4 + 5 that is 9 ఇలా చెప్తారు. దాన్నే మనకి భాగవతంలోని వీటిల్లోని ఏమని చెప్తారంటే మనలో ఉండేటువంటి 5 ఇంద్రియములు ప్లస్ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 9 కూడా ఆయన సమర్పించేసేయండి అని అంటారు. అందులో 9 రోజులు పూజలు, 9 రోజులు 9 అంటాడు. దానికి ఇంత చిహ్నం. దీని యొక్క నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్తారంటే మీరు అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లు అంటారు. 18 మెట్లు ఏమిటి మరి ఇక్కడ 9 అని చెప్పిన తర్వాత అంటే ఏం లేదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మేషం నుంచి మీరు ధనస్సుకి చేరితే 9, 9 నుంచి మళ్ళీ మేషానికి చేరడం మళ్ళీ ఇంకో 9, మొత్తం ఈ 18 అలా చెప్పుకున్నప్పుడు అది 18. అందులోంచి ఎప్పుడైతే వీడు మేషం నుంచి ధనస్సుకి చేరడం అంటే వీడు డౌన్వర్డ్ పాత్, ఇక్కడ నుంచి వీడు అప్వర్డ్ పాత్, మళ్ళీ అక్కడ చేరేటప్పుడు సోర్స్కి చేరడం, అది ఇంకా అక్కడ పరిపూర్ణం. అందుగురించి ఆ 18 మెట్లు ఎక్కాలంటే దానికి చాలా వాళ్ళ కథ చెప్తారు. దానికి ఇంత సాధన చేయాలి, ఈ రకంగా ఎక్కాలి, ఇవన్నీ నేను చెప్తాను. నేను కనుక వీడు ఆ మెట్లు ఎక్కడం 9, 9, 18 మెట్లు వీడు చేరేటప్పటికి వీడు వన్ విత్ హిమ్ అయిపోతాడు అన్నమాట. ఇక్కడ కథ దీనికి అన్నీ కూడా ఒకే ఒక్క దాంట్లో నుంచి వచ్చినటువంటి అనేక రహస్యాలు ఇవన్నీ కూడా. సో ఫిఫ్త్ విల్ కంప్లీట్ ద సీక్రెట్ నైన్. అది ద స్పెసిఫిక్ అలైన్మెంట్. అది ఇక్కడ 4th పాయింట్ ఏమని చెప్తున్నారంటే ద స్పెసిఫిక్ అలైన్మెంట్, ఇంటర్ప్లే ఆర్ ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఫోర్స్ సైమల్టేనియస్లీ త్రూ ద ఫాలోయింగ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వన్ లైఫ్. సో ఇది వన్ లైఫ్లో ఏర్పడేటువంటి ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఫోర్స్ స్టిమ్యులే సైమల్టేనియస్లీ ఫోర్స్. సో అలైన్మెంట్, స్పెసిఫిక్ అలైన్మెంట్ అంటున్నది ఒకటి ఉందండి. ఆ అలైన్మెంట్ ఏంటో చెప్తున్నారు. ఒకటి లోగైక్ క్వాటర్నరీ అండ్ ఈవెన్చువల్లీ ద హ్యూమన్. క్వాటర్నరీ, లోగైక్ క్వాటర్నరీ అంటే క్వాటర్నరీ, ఫోర్త్గా పనిచేస్తున్నటువంటి వీళ్ళు లోగైక్ వాళ్ళు, దట్ ఈస్ ద హ్యూమన్. అంటే మానవుడు, మానవ కక్ష అంటున్నది మీరు అనుకుంటే అది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఈజ్ ఫోర్త్ సిస్టమిక్ ఈథర్. ఫోర్త్ సిస్టమిక్ ఈథర్ అది అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్గా చెప్పినప్పుడు 4th సిస్టమిక్ ఈథర్ అన్నారు దాన్ని, అది. సో వీడు ఆ ప్లేన్ తోటి వీడు లింకప్ అవుతాడు. నెక్స్ట్ ఈజ్ 4th కాస్మిక్ ఈథర్, ద బుద్ధిక్. కాస్మిక్ ఈథర్, 4th సిస్టమిక్ ఈథర్ ఈస్ ద బుద్ధిక్, 4th కాస్మిక్ ఈథర్ ఈస్ ది సిస్టమిక్ బుద్ధిక్. 4th సిస్టమిక్ ఈథర్, 4 ఇస్ మన యొక్క సిస్టమిక్ ప్లేన్లో 4th సప్లై, అది సిస్టమిక్ బుద్ధిక్ అన్నారు దాన్ని మనం బుద్ధిక్. సిస్టమిక్ ప్లేన్లో 4th ఈథర్ అన్నారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు కాస్మిక్ ప్లేన్కి వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్తున్నారు. 4th కాస్మిక్ ఈథర్ ద బుద్ధిక్ అన్నారు. సిస్టమిక్ ప్లేన్లో అది బుద్ధిక్. 4th సిస్టమిక్ ఈథర్, 4th కాస్మిక్ ఈథర్ ద బుద్ధిక్, 4th క్రియేటివ్ హైరార్కీ. 4th క్రియేటివ్ హైరార్కీ అంటే వాడు ఒకటి. సో 4, 4, 4 ఇది ఈ రకంగా ఇక్కడ చెప్పారు కదా. మనకి ఇంతకుముందు మనం కాస్మిక్ ఫైర్ చెప్పుకున్నప్పుడు అక్కడ ఏమని చెప్పారు మనకి, మానవుడు 4, మానవుడు యొక్క హృదయ కేంద్రం 4, భూమి 4th సైకిల్, భూమి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రౌండ్ 4th రౌండ్, 4th చైన్, 4th స్కీమ్. సో ఈ రకంగా సైకిల్ అన్న ఇది మనకి సైకిల్ అన్న రౌండ్ అన్న ఒకటే. సో ఈ రకంగా 4 అంటున్నది ఈ లింకప్ అంటున్నది ఉంది కాబట్టి ప్రస్తుతం భూమి కూడా 4th రౌండ్లోనే ఉంది కాబట్టి చాలా అనువైనటువంటి కాలం ప్రస్తుతం ఉన్నటువంటిదిగా మనకి ఇంకొక చోట మన కాస్మిక్ ఫైర్లో అక్కడ చదువుకున్నప్పుడు అలా చదువుకున్నాం. ఇక్కడ చెప్పినప్పుడు 4th అంటుండే దానికి ఈ రకమైనటువంటి లింకప్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. When this has been completed, the goal universal will have been reached. యూనివర్సల్ గోల్ అంటే ఇది ఎప్పుడైతే ఈ లింక్ అంటే మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటారో ఇప్పుడు యూనివర్సల్ గోల్ మీరు రీచ్ అయినటువంటి వాళ్ళు అవుతారు, అది చెప్తున్నారు. ఆ రీచ్ చేయడానికే 4th క్రియేటివ్ హైరార్కీ ప్రధానంగా పనిచేస్తున్నారు. సో 4th క్రియేటివ్ హైరార్కీ, 4th కాస్మిక్ ఈథర్, 4th సిస్టమిక్ ఈథర్ అండ్ 4th మానవుడు, దాన్ని లోగైక్ క్వాటర్నరీ అన్నారు. అది మొత్తం 4. Buddhic plane and the groups of lives who form the mental bodies of the human beings will have equally achieved. Certain influences and forces play upon the mental sheath of any human being and produces in it that activity which is termed స్పైరల్ ప్రోగ్రెస్. ప్రతి వాడి యొక్క మెంటల్ బాడీలో ఒక స్పైరల్ ప్రోగ్రెస్ యాక్టివిటీ అంటున్నది ఒకటి రన్ అవుతుంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక 5 పాయింట్స్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. These force might be briefly considered as comprising the following. Number 1 is the energies of the atoms of substance which compose the mental body. Okay, energies of the atoms
మన మెంటల్ బాడీ తయారవడానికి, ఫిజికల్ బాడీ తయారవడానికి ఫిజికల్ యాటమ్స్, మెంటల్ బాడీ తయారవడానికి మెంటల్ యాటమ్స్. వాటిల్లో ఉండేటువంటి ఎనర్జీస్ ఒకటి ఇక్కడ తోడవుతున్నాయి. ఫస్ట్ పాయింట్, ఎనర్జీస్ ఆఫ్ ది యాటమ్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది మెంటల్ బాడీస్. అంటే మెంటల్ బాడీ ద్వారా మీరు ఒక పని చేస్తున్నారు కదా, అక్కడ వినియోగపడుతున్నటువంటిది మెంటల్ యాటమ్స్. ఫిజికల్ ప్లేన్లో మీకు వినియోగపడుతున్నది ఫిజికల్ యాటమ్స్, మెంటల్ ప్లేన్లో మీకు ఉపయోగపడుతున్నటువంటిది మెంటల్ యాటమ్. అంతే. వాటిల్లో ఉండేటువంటి ఎనర్జీస్ ఒకటి. నెంబర్ సెకండ్ ఇస్ ద ఎనర్జీస్ ఆఫ్ ది లూనార్ ఫాదర్ హూ ఇస్ ది కొహరెంట్ లైఫ్ ఆఫ్ ది మెంటల్ గ్రూప్ బాడీ. సో ఈ మెంటల్ బాడీ ఎక్కడి నుంచి తయారవుతోంది? లూనార్ ఫాదర్ అన్నారు, అంటే లూనార్ పితృస్ అని అన్నారు కదండి. ఆ పితృదేవతల్లో ఫాదర్ ఆస్పెక్ట్ అంటున్నది ఏదైతే ఉందో దాని నుంచి మెంటల్ కొహరెంట్ బాడీ అంటుంటే తయారవుతుంది, మెంటల్ గ్రూప్ బాడీ అంటుంటే తయారవుతుంది. దీస్ టూ గ్రూప్స్ కన్సర్న్ ది నాట్ సెల్ఫ్, థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ మొనాడిక్ మేనిఫెస్టేషన్. ఇది దిస్ ఇస్ ది నాట్ సెల్ఫ్, ఇంకా సెల్ఫ్ ఆస్పెక్ట్ కాదు, ఇదంతా నాట్ సెల్ఫ్ ఆస్పెక్ట్. ఇదంతా మనకు నాట్ సెల్ఫ్లో దీన్ని ఏమన్నారు, దీన్ని థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ మొనాడిక్ మేనిఫెస్టేషన్ అని. అంటే ఇంకా ఈగోయిక్ ఇస్ ది సెకండ్ ఆస్పెక్ట్, దానికన్నా కింద జరుగుతున్నటువంటి కథ ఇది. అందుకే దీని ఏమన్నారు, ది నాట్ సెల్ఫ్ కథ అన్నారు. దీన్ని థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ మొనాడిక్ మేనిఫెస్టేషన్ అన్నారు దీన్ని. నెక్స్ట్, ది ఎనర్జీస్ ఆఫ్ ది సోలార్ ఏంజల్ ఆర్ ఫాదర్ విచ్ ఈస్ ది కోఆర్డినేటింగ్ ప్రిన్సిపల్ బిహైండ్ మేనిఫెస్టేషన్ ఇన్ ది త్రీ వరల్డ్స్. దీనికి ఇది ఏర్పడడానికి పైన సోలార్ ఏంజల్స్ అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే కోఆర్డినేటింగ్ ప్రిన్సిపల్ బిహైండ్ మేనిఫెస్టేషన్ ఇన్ ద త్రీ వరల్డ్స్. ఈ మూడు లోకాలు ఏర్పడడానికి పైన వీళ్ళు ఉన్నారు, సోలార్ ఏంజల్స్. వాళ్ళు ఉన్నారు కాబట్టి రూపం మైండ్లో మీకు థాట్ అంటున్నది అసలు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు లేకపోతే అసలు థాట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని సోలార్ ఏంజల్స్ అన్నారు వాళ్ళు. ఫోర్త్ పాయింట్ ఏమన్నారు, ద ఎనర్జీస్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ లైఫ్స్ హూ ఫార్మ్ ది బాడీ లోగై. These lives find their emanating source on other levels than the systemic. These two groups concern the egoic principle, the middle principle, which links the above and the below, and is the second aspect of monadic manifestation. Egoic plane లో కొందరు దేవతలు పనిచేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ మెంటల్ ప్లేన్లో పైన మూడు లోకాలు, కింద మూడు లోకాలకి వీళ్ళు కింద లోకాలకి మధ్యలో ఉన్నారు వీళ్ళు. అంటే మెంటల్ ఈ పైన మూడు ప్లేన్స్కిను కింద ఉన్నటువంటి వాటికి వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే 5, 6, 7 అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఈ యుగైక్ ప్లేన్ అంటున్నది పనిచేస్తుంది. అంటే కింద ఉన్నటువంటి మూడు అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, మధ్యలో యుగైక్ పైన ఉన్నటువంటి మూడు లోకాలు. సో మొత్తం ఈ 7 లోకాలకి మధ్యగా ఉన్నటువంటి వాళ్ళు యుగైక్ మెంటల్ ప్లేన్లో. సో దీస్ లైఫ్స్ ఫైండ్ దేర్ ఎమనేటింగ్ సోర్స్ ఆన్ అదర్ లెవెల్స్ than the systemic. These two groups concern the egoic principle, the middle principle, which links the above and the below, and is the second aspect of monadic manifestation. In honor the second aspect of the monadic. అంటే పైన ఉంటున్న దాన్ని కింద ఉంటున్న దానికి లింక్ చేయబడటం అంటున్నది ఈగోయిక్ ప్లేన్లో జరుగుతుంటుంది. దీని గురించి ఇంకొంచెం కదండి, ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది చెప్పేసి. The energy emanating from the jewel in the lotus itself, the focal point of energy in the upper tract. జ్యువెల్ ఇన్ ది లోటస్లో ఒక ఎనర్జీ అంటున్నది వస్తుంది. ఇది అప్పర్ ట్రాడ్కి సంబంధించినటువంటి ఎనర్జీ. అంటే మొనాడ్, విల్, లవ్, ఇంటెలిజెన్స్ ట్రాడ్ అంటున్నది ఒకటి ఉంది కదా మొనాడిక్ ప్లేన్లో. సో అక్కడ ది జ్యువెల్ ఇన్ ది లోటస్. నెక్స్ట్ ఈగోయిక్, నెక్స్ట్ మనలో ఉండేటువంటి లోవర్ ప్లేన్స్, దట్ ఈస్ సిస్టమ్, దట్ ఈస్ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. ఈ మూడు. ఈ సెకండ్ ట్రయాంగిల్స్ ఆత్మబుద్ధి, మనస్. పైన ఉంటుంది విల్, లవ్, ఇంటెలిజెన్స్. ఇదంతా ఈ మూడు మనం ఇనిషియేషన్ సోలార్లో మనం చెప్పుకున్నాం. ఈ మూడుగా వస్తుంటుంది ఎనర్జీస్ మొనాడిక్ ప్లేన్ నుంచి. సో సెకండ్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ది జ్యువెల్ ఇన్ ద లోటస్. అది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మొనాడిక్ లిబర్. సో ఈ 5 ఆస్పెక్ట్స్గా ఎనర్జీ అంటున్నది మెంటల్ ప్లేన్లో దిగి వస్తుంది. దీని గురించి ఇంకొంచెం రాస్తారు, నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. ఫస్ట్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.